అండి చిక్కుడు గింజల కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. దీన్ని మనము రైస్తో కానీ జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఒక కుక్కర్ని పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి మనము ఒలిచి పెట్టుకున్నటువంటి చిక్కుడు గింజల్ని తీసుకోవాలండి. ఈ చిక్కుడు గింజలు నేను 1/2 కిలో పైన తీసుకుంటున్నాను. సో ఇందులో వేసేసి మనము బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇవి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి బాగా ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర 2-3 ఇలాచి కొన్ని లవంగాలు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసి 1 స్పూన్ కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారాన్ని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 చిన్న గ్లాసుల వాటర్ని వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. మూత తీసి చూస్తే మన కర్రీ ఇలా ఉడికిపోయి ఉంటుంది. సో ఇది అండి మనము చిక్కుడు గింజల కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.